మోస్ట్ ఆఫ్ ది ఎండ్ యూజర్సే ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మరి సపోజ్ ఒకవేళ చిన్న ఈఆర్పి ఏదైనా అనుకో, ఒక అంటే ఎక్కువ క్లయింట్లు యూజ్ చేయలేదు అనుకో, ఈఆర్పీలో ఎక్కువ ఉండకపోవచ్చు. మేబీ ఇట్లా ఎస్ఏపి అంటే ఇది పెద్ద అట్లుండదేం ఈఆర్పి. రాంజీ. ఈ ఎస్ఐపి అని కాదు, వాళ్ళు మెయిన్ చూసేది మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో నువ్వు ఎలా పేమెంట్ చేసావు వాటి స్ప్లిట్టింగ్ అడుగుతారనమాట. సపోజ్ ఇయర్ శాలరీ పే స్లిప్స్, వాటి బ్రేకప్. సో వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతుంటారు అనమాట. ప్రతి ఇన్వాయిసింగ్కి వాటి ఇవి డాక్యుమెంట్స్ కానీ, నెక్స్ట్ ఇన్వాయిస్కి ఎగనెస్ట్ పేమెంట్ ఎంట్రీ ఎప్పుడు పడింది, దెన్ బిఫోర్ ఇన్వాయిస్ ఇస్ దర్ ఎనీ ప్రొవిజన్ ఏమైనా క్రియేట్ చేశారా. సో ఇట్స్ లైక్ చైనింగ్ సిస్టమ్ అంటారు కదా, అట్లా ప్రతి స్టెప్స్ అడుగుతారు ఎక్కువ. వీళ్ళు కేపీఎంజీ అయితే మరి దారుణంగా అడిగేస్తున్నారు. కేపీఎంజీ, పిడబ్ల్యూసి, ఈవైఈ ఇవన్నీ ఆడిటింగ్ కంపెనీలో అన్ని అలాగే ఉంటాయి సేమ్. ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నది ఈవై అండ్ కేపీఎంజీ ఆడిటర్స్. ఇద్దరే వాళ్ళకు చేస్తున్నారా? వర్క్ చేసినప్పుడు ఇద్దరు ఉన్నారు మాకు. ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరు ఉంటారు కదా. అవును. సేమ్ ఎస్ఏపీలో కూడా అట్లనే చేస్తారు. ఎస్ఏపీకి కూడా ఆడిటింగ్ చేసేటప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కొన్ని ఎస్ఐపి ఏరియాలు చేశాను కదా డివైడ్ నేను. చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ ఇది ఎస్ఐపి ఆడిటర్స్ కదా వీళ్ళు, పిడబ్ల్యూసి ప్రీవియస్ కంపెనీ కానీ, వాళ్ళు కూడా కంపెనీ పెట్టారు మా దాన్ని. వాళ్ళ వల్ల మాకు ఒక కంపెనీనే క్లోజ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది మాకు అప్పుడు. ఓకే, సరే. ఈరోజు ట్యాక్స్ కాన్ఫిగరేషన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ట్యాక్స్ ఐడియా ఉంది కదా, ట్యాక్స్ కాన్సెప్ట్. సో ట్యాక్స్ వచ్చేసి 2 టైప్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, సో మన ఇన్కమ్ ట్యాక్స్ నథింగ్ బట్ టీడీఎస్, డైరెక్ట్ ట్యాక్స్ అది. సో జిఎస్టి అంటే వ్యాట్, ఇంతకుముందు వ్యాట్ అలా ఉండేటివి, అవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. బట్ ఇప్పుడు ఏమంటున్నాం అంటే మనం సిజిఎస్టి, ఐజిఎస్టి, యూటీజిఎస్టి ఇలా మాట్లాడుకుంటున్నాం ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ని ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేద్దాం మనం, ఎలా సిస్టమ్ లో చేయొచ్చు కాన్ఫిగరేషన్ అనేది. ఓకే, సో ఇది పార్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ట్యాక్స్ అండ్ సేల్స్ అండ్ పర్చేస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఓన్లీ పర్చేస్ చేద్దాం, అంటే వెండార్ కి ఇన్పుట్ ట్యాక్స్ మాత్రమే చేద్దాం. అవుట్పుట్ ట్యాక్స్ మనం ఏఆర్ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ యాడ్ ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ, సో ఇది టీ కోడ్ వచ్చేసి ఓబివైజెడ్. ఇది చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఓబివైజెడ్ లో ఫస్ట్ స్టెప్ చేసుకోవాల్సింది. ఓకే, ఇందులో 3 ఉంటాయి: యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్స్, ప్రొసీజర్స్. ఓకే, సో మనము ఫస్ట్ చేయాల్సింది కండిషన్ టైప్స్. సో మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, యూటీజిఎస్టి కావాలనుకుంటే ఎన్ని కావాలనుకుంటే అలా, మన డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో బేస్ బి అనేది స్టాండర్డ్ అనమాట, ఫస్ట్ స్టాండర్డ్ గానే ఉంటుంది. ఓకే, అన్నిటికీ ఎండబ్ల్యూఎస్టి యాక్సెస్ సీక్వెన్స్ మనం ఏం వాడట్లే, యాక్సెస్ సీక్వెన్స్ స్టాండర్డ్ గా యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఉన్న ఐజిఎస్టి ఏదన్నా కాపీ చేసుకుందాం.
లేదంటే న్యూ ఎంట్రీస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇది క్లయింట్ లెవెల్స్, సో అన్నిటికీ ఎఫెక్ట్ అవుతాయి. ఓన్లీ మన కంట్రీకి అసైన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్, అది డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. ఆ డైరెక్ట్ గా సెర్చ్ అయినా సిజిఎస్టీ ఉంటుంది చూడు, కొంత ఎవరైనా చేసి ఉంటుంది. ఉంటది, చెక్ చేస్తాను. ఎస్, ఇక్కడ ఉన్నది సిజిఎస్టి. సో మనం ఒకటి మాత్రమే కాపీ చేస్తున్నాము, మిగతా అన్ని మనం సో ఇక్కడ వచ్చేసి ఇవి కండిషన్ టైప్స్ మెయిన్. ఇది కాపీ చేసుకొని అది అవుట్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్, ఇది కరెక్ట్. ఇన్పుట్ ట్యాక్స్ చూద్దాం. ఇన్పుట్, ఇది ఇన్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్ కైనా ఇన్పుట్ ట్యాక్స్ కైనా మనము జస్ట్ ఈ కండిషన్ టైప్స్ సేమే. ఎంబెడ్ డేటా ఇవి వచ్చేసి మళ్ళీ ఎక్కడ OB40లో మనం చేంజ్ చేసుకుంటాం. జస్ట్ కాపీ చేస్తాం ఒకటి. ఓకే, సో మనకు హెచ్పి సిజిఎస్జి అట్లా పెట్టుకున్నామా, ఇది సిజిఎస్టి. సిజిఎస్టి 12% పెట్టుకుందాం. ఓకే, దీని నుంచినే మనం ఇంకోటి కాపీ చేసుకొని ఎస్జిఎస్టి ఏంటంటే 6% పెట్టుకుందాం. సో దీన్నే కాపీ చేసుకొని ఐజిఎస్టి అంటే ఇది 12 పెట్టుకుందాం. సిజి వచ్చేసి సిజిఎస్టి ఎస్జిఎస్టి. ఓకే, ఇంకొకటి పెట్టుకున్నాం. యూజీ పెట్టు. యూజిఎస్ యూటీజిఎస్టి యూటీజిఎస్టి 9% అనుకున్నాను. సో మనకు 4 అయినాయి. 1 2 3 4. ఈ కండిషన్ టైప్స్. ఓకే,
ఇప్పుడు అన్నిటికీ యాక్సెస్ సీక్వెన్స్ ఓకే కాదనా అవుట్పుట్ ట్యాక్స్ కూడా జస్ట్ కాన్ఫిగర్ చేసి పెడుతుంటాం కదా వద్దా లేదు తర్వాత ఏఆర్ చేసినప్పుడు చేద్దాం మళ్ళీ ఇప్పుడు ఎందుకు సరే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సరే సరే ఓకే ఇప్పుడు ట్యాక్స్ ప్రొసీజర్ ట్యాక్స్ ప్రొసీజర్ ఒకటి మనం న్యూగా క్రియేట్ చేసుకొని దీనికి అసైన్ చేసుకుందాం ఓకే న్యూ ఎంట్రీస్ హెచ్పి టిఏఎక్స్ ఐఎల్ ఓకే హెచ్పి ట్యాక్స్ ఓకే హెచ్పి ట్యాక్సీ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ హెచ్పి ఐఎల్ ఓకే నెక్స్ట్ ప్రొసీజర్ ఓకే దీనికి మనం కంట్రోల్ డేటాలో ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి స్టెప్స్ చెప్పుకోవాలి ఓకే 100 ఫస్ట్ నా ఒక డౌట్ నా దీనికన్నా ముందు అకౌంటింగ్ కీస్ క్రియేట్ చేయను ఇక్కడ అకౌంటింగ్ కీస్ అసైన్ చేస్తాం కదా మనం కండిషన్ టైప్ కి అకౌంటింగ్ కీస్ తర్వాత అయినా అసైన్ చేసుకోవచ్చు ఉంది ఓకేలే సరే సరే తర్వాత అయినా అసైన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసి మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కదా ఎందుకు అని అనుకుంటే సరే అకౌంటింగ్ కీస్ చేద్దాం సో ఇక్కడ సీక్వెన్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఎండబ్ల్యూఎస్టి అన్నిటికీ ఓకే సో ఎండబ్ల్యూఎస్టి ఇవి స్టాండర్డే వాడాలి ఓకే మనం ఓన్గా కొన్ని క్లయింట్ రిక్వైర్మెంట్లు ఉంటాయి అప్పుడు మాత్రమే మనం ఓన్గా వాడడానికి ఎలా స్ప్లిట్ అవ్వాలి ఓకే కోడ్ ఏంటి ఇట్లాంటి ఈ రిక్వైర్మెంట్లన్నీ కొన్ని R&D చేసి చేయాలి సో ప్రజెంట్ మనం అంత చేయట్లేదు అందుకని ఎండబ్ల్యూఎస్కి స్టాండర్డ్ యాక్సెస్ సీక్వెన్స్ అన్నిటికీ స్టాండర్డే వాడుతున్నాం ఓకే ఓకే అది అజైన్ ట్యాక్స్ ప్రాసెసింగ్ ఇవే కదా ఇదే సో ఇవి వచ్చేసి మనము ఇవి కూడా విఎస్టి ఉంటుంది విఎస్టి ఇన్పుట్ ట్యాక్స్ ఉంటుంది దీని నుంచి కాపీ చేసుకుందాం అన్ని మన కావాల్సినవన్నీ ఒకటి వచ్చేసి సిఎస్టి ఓకే సిజిఎస్టికి ఇన్పుట్ ట్యాక్స్ సిజిఎస్టి ఓకే సేవ్ ఇంకోటి కాపీ చేసుకుంటే ఎస్ జిటి ఎస్ జిఎస్టి ఇన్పుట్ ట్యాక్స్ ఎస్జి ఎస్జిఎస్టి ఓకే ఇంకొకటి ఐజిఎస్టి సేవ్ ఇంకొకటి యూజిఎస్టి యూటిజిఎస్టి ఎస్ డన్ సో మనకు ఇప్పుడు ఇక్కడ
SGT, CGT, IGT, UTG. ఓకే, ఇవి ఉంటాయి. ఇక్కడ రాసుకున్నాం కండిషన్ టైప్స్ ఇవంటే ట్రాన్సాక్షన్ లేదంటే యాక్సెస్ సీక్వెన్స్ కాదు ఇవి. ట్రాన్సాక్షన్ టైప్ CGT, SGT, IGT, UGT. ఓకే, సో యాక్టివ్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్కి మన ప్రొసీజర్ ఆల్రెడీ ఉంది. హెచ్పి ట్యాక్సీ దీనికి కంట్రోల్ డేటా న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ స్టెప్స్ చూస్తున్నాం. ఫస్ట్ 100. సో ఇక్కడ కండిషన్ టైప్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి BASB స్టాండర్డ్ ఇది. ఓకే, ఇది ఏ దానికి లేదు. ఇక్కడ అకౌంటింగ్ కి కూడా ఫస్ట్ ఖాళీగా ఇద్దాం. ఓకే, నెక్స్ట్ 110. ఇక్కడ వచ్చేసి CGST. ఓకే, ఇది వచ్చేసి 100 to 100. ఇది మన కండిషన్ టైప్ ఇవ్వండి ఇక్కడ మనం క్రియేట్ చేసిన కండిషన్ టైప్ కండిషన్ ఇచ్చాం. CGST కాదు, మనం చేసింది HICG సంథింగ్ చేసినావు కదా. ఇదిగో ఓకే, HPCG కదా. ఓకే ఓకే, HPCG. సో 120. ఇక్కడ వచ్చేసి HPSG, ఇది కూడా 100, 130. HP IG 100, 140. HP UG 100. ఓకే, సో దీనికి వచ్చేసి మన అకౌంటింగ్కి CGT. ఓకే, అకౌంటింగ్ కీస్ అని పెట్టుకుందాం. ట్రాన్సాక్షన్ టైప్ ఇస్ నథింగ్ బట్ అకౌంటింగ్ కీస్. ఓకే, CGT ఫస్ట్, తర్వాత SGT, తర్వాత IGT, తర్వాత UGT. ఓకే, ఓ CGT లేదు, CGT లేదు, ఏముంది CSG అంటే రాంగ్ ఏమని చేశాను. CG CSG ఉంది.
సిజిటి లేదే. సో జిఎస్టీ బాగా జిఎస్టీ వచ్చి ఓకే, సిఎస్టీ అని పెట్టుకున్నాము. సిజిటి ఈ కోడ్ అంటే గుర్తుందా ఏమన్నా దానికి? ఓబీసీ అన్న, ఓబీసీఎన్. ఓబీసీ అన్న. సిజిటి సిజిటి ఇక్కడ లేదే. దాన్ని తీసుకొని క్రియేట్ చేయను. ఓకే, విఎస్టీ తీసుకొని అకౌంటింగ్. సిఎస్టీ అని పెట్టుకున్నాము. దీన్ని మనం డిలీట్ చేసి లేదు, అదే డిస్క్రిప్షన్ యాడ్ చేయను. దానికి డిస్క్రిప్షన్ యాడ్ చేయి. లేదు, మనం సిజిటి అని పెట్టుకున్నాం కదా. ఓకే, సిజిటి మన రిక్వైర్మెంట్. దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు అలౌ చేయాలి. ఎస్. ఓకే, ఒకటి సిజిఎస్టి 6%, హెచ్జిఎస్టి 6%, ఐజిఎస్టి 12%, యూజిఎస్టి 9%. ఓకే, అకౌంటింగ్ కీస్ యాక్సెస్ సీక్వెన్స్. సో ఇక్కడ అర్థమవుతుంది నరేంద్ర, మనము దేన్ని బేస్ చేసుకొని ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రొసీజర్ లో చెప్తున్నాం. ఈ కండిషన్ టైప్ చేసేసుకొని ఏ స్టెప్ ఫ్రమ్ ఏ స్టెప్ నీ బేస్ అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ 1000 రూపీస్ ట్యాక్స్ ఉంది. 1000 రూపీస్ ఏ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి అని ఇక్కడ ఇండికేషన్ ఇస్తున్నాం. అంటే మనం స్టెప్ 100 ని రెఫర్ చేసుకో. ఓకే, స్టెప్ 100 అంటే ఫస్ట్ బేస్ అమౌంట్. ఓకే, ఈ బేస్ అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు ఏ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని తీసుకొని ఈ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయి ఈ కండిషన్ టైప్ ఈ యాక్సెస్ ఈ అకౌంటింగ్ కీకి అని చెప్తున్నాం. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇది మెయిన్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు మనకు జిఎల్ అకౌంట్లు కావాలి. జిఎల్ అకౌంట్లు FS00లో మనకు ఇన్పుట్ ట్యాక్స్లన్నీ ఏ ఏ అకౌంట్లు అవుతాయి? ఏ అకౌంట్ల కింద క్రియేట్ చేసుకోవాలి? ఇది అసెట్ అనుకుంటున్నా, ఇన్పుట్ ట్యాక్స్. ఎస్, ఇన్పుట్ అసెట్. అవుట్పుట్ అసెట్, అవుట్పుట్లన్నీ రెవెన్యూస్. ఓకే, సో నాకు ఇక్కడ జిఎస్టికి 1 2 3 ఆల్రెడీ వాడేసాము. 1 2 3 వాడదాము. 3 4 వేరేది ఉంది. సో ఇన్పుట్ సిఎస్ ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ కేటగిరీ జిఎల్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ట్యాక్స్ కేటగిరీ మనకు ఇన్పుట్ ట్యాక్స్ అలా ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ ఇస్తాం. కావాలంటే మనం ఇక్కడ ఇండికేషన్ కూడా పెట్టుకోవచ్చు. పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే సమ్ టైమ్స్ మనము మాన్యువల్ గా పోస్ట్ చేయడానికి కూడా అలౌ చేయాలి. వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా అని పెట్టుకోవచ్చు. అప్పుడు ఇది ఉన్నా కూడా అలౌ చేస్తారు. ఓకే, సో ఇది వచ్చేసి
కాస్ట్ అకౌంట్ పెట్టిన 4. 4 పెడితే మళ్ళీ మ్యాండేటరీ అవుతుంది. అవునవును. బ్యాంకు వారు సరే, G001 ఉన్నిలే, చూద్దాం. 1 పెట్టేసి 1 ఉన్నిలే. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి డిస్క్రిప్షన్ బ్యాంక్ చేయాలి, ఇది కూడా మారుస్తాను. సో ఇన్పుట్ GST, కంట్రోల్ డేటాలో ఇన్పుట్ ట్యాక్స్ అలౌడ్. ఇక్కడ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ ఓన్లీ పెట్టుకోవాలి. ఏంటి, అకౌంట్ హ్యాస్ బ్యాలెన్స్, ఆల్రెడీ బ్యాలెన్స్ ఉందా? ఓకే, ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే ఈ GL వాడలేమే. GL వాడినట్లున్నాను ఆల్రెడీ SBI కింద. సరే, ఆ GL వద్దు, తీసేస్తున్నాను, ఆ GL వాడడం. ఇంకోటి కాపీ తీసుకొని ఇక్కడ వాడదాం. ఇన్పుట్ SGST, SGST, ట్యాక్స్ కేటగిరీ, ఇంకోటి వచ్చేసి 4 వాడతాం. 4 IGST, సేమ్. ఇంకోటి వచ్చేసి 5 UTGS. ఓకే, ఇవి GL అకౌంట్స్. ఇప్పుడు దీనిలకు GL అకౌంట్స్ ఇస్తాం. P4 5. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మనకు ప్రొసీజర్ వచ్చింది, ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయాలి, యాక్సెస్ సీక్వెన్సెస్ ఉన్నాయి. OB40 GL అకౌంట్స్ ఉందా ట్యాక్స్ కోడ్ కంటే ముందు? లేదు, ఫస్ట్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయాలి. బేస్డ్ ఆన్ ట్యాక్స్ కోడ్ మనం GL అజైన్ చేసేది FTXP లో. ఇది కూడా చేయాలి, అసైన్మెంట్ గా అవసరం కంటే ముందు. OBBG ఈ కోడ్ మనకు వచ్చేసి IN, ఇది కంట్రీ కోడ్ వైజ్ కంట్రీకి అసైన్ చేయాల్సి ఉంటుంది. సో కంట్రీకి INTAX IN కాదు, HP అనుకో, HPTAXI. ఎస్,
కావాలనుకుంటే మనం అప్పుడప్పుడు చెక్ చేస్తుండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తుంటారు, ఇదే చేస్తే వేరే వాళ్ళు చేంజ్ చేసేస్తే ప్రొసీజర్ మారిపోతుంది మళ్ళీ. మన ట్యాక్స్ మన వయసు మన క్యాలిక్యులేషన్ వైజ్ జరగవు. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ OB40 FTXP కంట్రీ వచ్చేసి ఐఎన్ కి. సో ఇక్కడ ట్యాక్స్ కోడ్ ఏమని తీసుకుందాం, H1 తోటి తీసుకుందామా, లేదంటే H1 H2 H3 H4 H1 ఐ తీసుకున్నా. ఓకే ఓకే. HC అట్లా తీసుకోమంటావా? HC అంటే CGST. H1 H2 H3 అనే తీసుకున్నా. H1 రైట్. సో ఇది వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ CGST 6%. ఇక్కడ ట్యాక్స్ టైప్ చెప్పాలి. నా ట్యాక్స్ టైప్ వచ్చేసి V. ఓకే, ఇక్కడ మనము CGST HGST ఉంది. మనకి ఇక్కడ CGST ఫస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి 6%. ఓకే, సేవ్. ఇక్కడే GL అకౌంట్స్ అసైన్ చేయాల్సి ఉంటుంది కదా. GL అకౌంట్స్ ఇక్కడే ఇవ్వచ్చు. ప్రాపర్టీస్ ట్యాక్స్ అకౌంట్స్ ఇక్కడ హలో, ఇక్కడ మామూలు CGST 6%, HGST 6% ఇచ్చి అక్కడ డిస్క్రిప్షన్ 12% మెన్షన్ చేయను. రెండు అంటే మనం ఒక్కదానికి 2 క్యాలిక్యులేషన్ అవ్వాలి కదా ఆటోమేటిక్. అది IGST కి చేస్తాం. అట్లా IGST ఉంది, IGST కి 12%. కాదు, ఏదైనా ట్యాక్స్ డిడక్ట్ చేయాలంటే IGST కి ఒకటే చేస్తాం నా. ఇక్కడ కూడా పెట్టమంటావా HGST కూడా 6? ఇక్కడ పెట్టాలి కంపల్సరీగా. IGST ఓన్లీ IGST మాత్రమే పెడతాం. ఇక్కడ వచ్చి రెండింటికి పెట్టాల్సి ఉంది. CGST కి రెండు పెట్టాల్సిందేనా? CGST HGST పెట్టాలి. GST కానీ HGST, IGST మాత్రమే ఓన్లీ IGST మాత్రమే మెన్షన్ చేస్తాం అనమాట. దీనికి ఇది వద్దంటావా? దానికి అవసరం లేదు. IGST అప్పుడు దానికి లేదా IGST అప్పుడు మాత్రమే దానికి మెన్షన్ చేస్తాం 12% అట్లా అని. సరే, ఇప్పుడు H2 చేద్దాం. H2 ఒక 18% పెట్టినా. ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ CGST ప్లస్ SGST అని 6%, 9% ఉన్నా. ఇన్పుట్ ట్యాక్స్ CGST కాదు, డిస్క్రిప్షన్ లో కూడా CGST ప్లస్ SGST 99 డిఫైన్ చేసుకోవచ్చు. ఎట్లా డిస్క్రిప్షన్ ఇక్కడ 9 చేయమంటావా? 9 చేయ ఇక్కడ. అట్లా H1 కూడా అలాగే. H1 కూడా మార్చాలి కదా. ఇక్కడ 6% HGST యాడ్ చేయి. HGST 6% అంది పక్కన. అట్లే ఉన్నది, అది అట్లే ఉన్నా. CGST 6%, 12% మనం చేసినాం అక్కడ. ఓకే, సరే సరే. సో H1 H2 అయితేనే H3. ఇప్పుడు IGST
ఐజిఎస్టీ ఒక ఎంత 12% పెట్టేసాను ఐజిఎస్టీ అని. Yes, ఎంత 12 6% ఉన్నా కూడా ఓకే. ఎంత అని పెట్టు. 12. ఇప్పుడు ఐజిఎస్టీ అని 12 మాత్రం మెన్షన్ చేయను 12%. అంతే. ఓకే. ఇంట్రా స్టేట్ ట్యాక్స్ కాబట్టి ఒకటే వస్తుందనా? H4 ఇక్కడ కూడా ఇన్పుట్ ట్యాక్స్ యూటీజీఎస్టీ పెడతా. సో 9% తీసుకున్నాను నేను. మేబీ 9 యూజ్ చేద్దాం. సో యూటీజీఎస్టీ 9. ఇక్కడ ట్యాక్స్ అకౌంట్స్